హలో ఎస్ నమస్తే అండి. నా పేరు భూషణ్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే వెంకట్ గారు విజయనగరంలో ఉంటారు. ఆయన లేటెస్ట్ మోడల్ 5.1 ఆస్ట్రా కిట్ వెర్షన్ 9 తోటి డీకోడర్ తోటి అసెంబ్లింగ్ చేయమన్నారండి. అందుచేత ఆస్ట్రా కిట్ యూజ్ చేసి లేటెస్ట్ మోడల్ తోటి దీన్ని మేము అసెంబ్లింగ్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్గా ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ బాక్సెస్, సరౌండ్ లెఫ్ట్ అండ్ రైట్ బాక్సెస్, సెంటర్ బాక్స్, 12 ఇంచెస్ సబ్ ఊఫర్ డీజే ప్రో కంపెనీది 400 వాట్స్ వరకు విత్ స్టాండింగ్ అవుతుందండి. డబుల్ మ్యాగ్నెట్ అలాంటి సబ్ ఊఫర్ మేము ఇస్తున్నామండి. ఇలాంటి యాంప్లిఫైర్స్ గట్రా మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. 2.0, 2.1, 5.1, 5.2, 7.1, 7.2 ఇలాగ వేరియస్ టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్ మేము అసెంబ్లింగ్ చేసి మీకు ఇవ్వగలమండి. ఏది కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. అలాగే నా వీడియోస్ మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము రిమోట్ కంట్రోల్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మనము చూద్దామండి. ఆ తర్వాత ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది డెమో కూడా చూద్దామండి. ఆస్ట్రా కిట్ 5.1 వెర్షన్ 9 రిమోట్ కిట్ యొక్క ఫంక్షన్స్ మనము చూద్దామండి, ఏ విధంగా ఫంక్షన్స్ అవుతాయి అనేది. ముందుగా యాంప్లిఫైర్ యొక్క పవర్ ఆన్ చేద్దాం. హాయ్ అని వచ్చింది, లోడ్ ఎల్ఓఈడి లోడ్ అని వచ్చింది, బియూఎస్వై బిజీ అని వచ్చింది. బ్లూటూత్లో మార్చామనుకోండి బీటీ, ఇదిగోండి బీటీ అంటే బ్లూటూత్లోకి బిఎల్యూటీ బ్లూటూత్కి వెళ్తుంది. అలాగే ఎస్డి కార్డు అంటే ఇదన్నమాట మెమరీ కార్డు. దీన్ని నొక్కేమనుకోండి ఎస్డి కానీ నో అని వచ్చింది ఇక్కడ, అంటే లేదు అన్నమాట. మళ్ళీ బ్లూటూత్లోకి మారిపోద్ది, ఏది నొక్కినా కూడా మనకి బ్లూటూత్లోకి మారిపోద్ది. ఎస్డి కార్డు ఉంటే మాత్రం ఎస్డి కార్డులో ఉంటుంది. యూఎస్బి అంటే యూనివర్సల్ సీరియల్ బస్సు పెన్ డ్రైవ్ పెట్టుకునేది అనమాట. పెన్ డ్రైవ్ పెట్టలేదు కాబట్టి యూఎస్బి నో అని వచ్చింది, మళ్ళీ బ్లూటూత్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సపోజ్ మనము పెన్ డ్రైవ్ పెట్టామనుకోండి, సాంగ్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే కూడా మనకి వియూ మీటర్, ఇది బాక్స్ టాప్ వియూ మీటర్, కాస్ట్లీది, చైనాది అనమాట. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఏంటుందో ఆప్టికల్ 1 ఉంది, ఆప్టికల్ 1 నొక్కుదాం. బిజీ అని వచ్చింది. ఆప్టికల్ 1 అంటే డిజిటల్ ఇన్పుట్స్ యాంప్లిఫైర్కి బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఆప్టికల్ 1 ఉంటుంది, కోయాక్సియల్ ఉంటుంది. చూడండి కోయాక్సియల్ 2కి వచ్చింది. అలాగే హెచ్డిఎంఐ కాకుండా ఏఆర్సి నొక్కితే ఆడియో రిటర్న్ ఛానల్ నొక్కితే ఆడియో రిటర్న్ ఛానల్ హెచ్డిఎంఐ ఆడియో రిటర్న్ ఛానల్కి వెళ్తుంది. ఏఆర్సి నో, ఎన్ అంటే నో, ఎనలాగ్ ఇన్పుట్ అనమాట. ఆక్సిలరీ 1 అంటే ఎనలాగ్ ఇన్పుట్, ఆక్సిలరీ 2 ఎనలాగ్ 2 ఇన్పుట్. ఇది 6 ఛానల్స్ డివిడి ఇన్పుట్ అనమాట. దీనికి లేదు కాబట్టి రాదు. సో మనము యూఎస్బిలో పెడదాం. చూడండి యూఎస్బిలో పెట్టినప్పుడు ప్లే అవుతుంది. ఇదిగోండి డిస్ప్లే వస్తుంది కదా. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా. చూడండి ఇక్కడ నెంబర్స్ స్పీడ్గా మారుతున్నాయి కదా. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి బ్యాక్ టక బ్యాక్ వచ్చేస్తుంది, అంటే నెంబర్స్ డిక్రీజ్ అవుతుంటాయి. చూడండి డిక్రీజ్, ఇది పాజ్, ఇది మళ్ళీ ప్లే, పాజు ప్లే. ఎఫ్ఎస్ అంటే ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అని అర్థం అన్నమాట. ఎస్ఎం అంటే సౌండ్ మోడ్. ఈ సౌండ్ మోడ్లో సబ్ 20, ఫ్రంట్ లెఫ్ట్ 18, ఫ్రంట్ రైట్ 18, ఎస్ఎల్ 18, ఎస్ఆర్ 18, సెంటర్ 18, సబ్ ఓవర్ 20. ఈ విధంగా మనం అమర్చుకున్నాం కాబట్టి ఆ విధంగా వస్తుంది. ఫ్యాక్టరీ సెట్టింగ్ నొక్కేసాం అనుకోండి మళ్ళీ యాజ్ యూజువల్గా ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకే అది నొక్కలేదు. P1 అంటే ప్రొలాజిక్ 2, మళ్ళీ ఇంకోసారి నొక్కుదాం ప్రొలాజిక్ 2, PE2, 2 రకాల మోడ్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఇది బాస్ కంట్రోల్ అనమాట. ఎక్కువ తక్కువ 0లో పెట్టుకున్నాను నేను, ట్రిపుల్, ఇదిగోండి ఎక్కువ, ఇది కూడా సెంటర్లో 0. ఇది నెక్స్ట్ సాంగ్ అనమాట. ఇది ఉంది కదండి, ఇది నెక్స్ట్ సాంగ్ వెళ్తుంది. 11, 17, 18, 19, 20 అలాగా కిందకి డిక్రీజ్ అనమాట. ఇది 19, 18, 17 ఇలా కిందకి మారుతుంది. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఈ రెండును వాల్యూమ్ రైజ్ చేయడానికి, వాల్యూమ్ డౌన్ చేయడానికి. వియూ మీటర్లో కూడా డౌన్ అయిపోతుంది చూసారా, వియూ మీటర్ కూడా డౌన్ అయిపోయింది. సౌండ్ పెట్టగానే వియూ మీటర్లో కూడా సౌండ్ రైజ్ అవుతుంది అప్పుడు. ఇది వీటి యొక్క ఫంక్షన్స్ అండి.
5.1 యాంప్లిఫైయర్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఈ విధముగా ఉందండి. దీంట్లో ముఖ్యంగా మొట్టమొదటిగా పవర్ ట్రాన్స్ఫార్మర్ ఫుల్ కాపర్ అండి. 24 volts 10 ampere ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 కెపాసిటర్స్ మెయిన్ ఫిల్టర్స్గా యూజ్ చేశాము. 2 బక్ బోర్డ్స్ కూడా యూజ్ చేశాము. ఒకటి ఫ్యాన్స్ అండ్ ఎల్ఈడీస్ గురించి, ఇంకొకటేమో ఆస్ట్రా డీకోడర్ గురించి అండ్ వియూమీటర్ గెయినర్ గురించి కూడా మనము యూజ్ చేసాము. 2 యూజ్ చేసాం అన్నమాట బక్ బోర్డ్స్. 200 to 250 watts కలిగినటువంటి సబ్ వూఫర్ యాంప్లిఫైయర్ వాడామండి. సబ్ వూఫర్ యాంప్లిఫైయర్కి ముందుగా వాడేదాన్ని సబ్ ప్రీ అంటాము, లేదా క్రాస్ ఓవర్ అంటాము. ఈ సబ్ ప్రీ కూడా వాడడం జరిగింది. అలాగే వియూమీటర్ గురించి గెయినర్ కూడా యూజ్ చేయడం జరిగింది. అలాగే 5 ఛానల్ ఈచ్ 35 watts చొప్పున 5 ఛానల్స్ ఒక సరౌండ్స్కి, ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి, సెంటర్కి కావాల్సినటువంటి యాంప్లిఫైయర్ కూడా దీంట్లో యూజ్ చేయడం జరిగిందండి. టోటల్గా ఇది రఫ్గా 500 to 550 watts ఆర్ఎంఎస్ వస్తుందండి. 1000 watts పీక్ పవర్ వస్తుందన్నమాట. 5.1 ఆస్ట్రా డీకోడర్ కిట్ ఇది. వెర్షన్ 9 లేటెస్ట్ మోడల్ అనమాట ఇది. దీనికి ఈ విధంగా బ్లూటూత్ యాంటెన్నా కూడా ఇచ్చారు ఇక్కడ. ఈ ఫ్యాన్ యొక్క ఎయిర్ దీనికి వస్తుంది, దీనికి కూడా వస్తుందండి. ఈ రెండింటికి తగిలేటట్లుగా నేను చేశాను. ఇంటర్నల్గా ఎయిర్ గ్యాప్ ఉంది. ఆ ఎయిర్ గ్యాప్ ద్వారా దీనికి ఇది కూడా కూలింగ్ అవుతుంది అన్నమాట అప్పుడు.